హాయ్ అండి, ఇందాక మీకు గోంగూర చూపించాను కదండి. దీన్ని నీట్గా శుభ్రం చేసుకొని ఒక 3-4 సార్లు కడుక్కోవాలండి. అట్లాగే వాటికి ఎండి రొయ్యలు కూడా నేను తెప్పించుకొని వాటిని శుభ్రం చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ రెడీ చేసుకున్నాను. ముందుగా స్టవ్ మీద ఆయిల్ అనేది పెట్టుకున్నాను. ఎండి రొయ్యలు వేసేసుకోవాలి. ఎండి రొయ్యలు వేగుతుండగానే లైట్గా పసుపు అనేది, ఎండి రొయ్యలు వేగేటప్పుడు ఇట్లాగా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. లైట్ జీలకర్ర కూడా. ఇదిగోండి, ఇవన్నీ మగ్గిపోయినాయి అన్నమాట, ఎర్రగా వేగినాయి. ముందుగా మనం శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుందాం. గోంగూర మగ్గేంత వరకు మూత అనేది ఇట్లా పెట్టేసుకున్నామండి. ఆవిరికి మగ్గిపోతుంది. నేను పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడేమో కర్రీ అనేది మగ్గుతుంది. మా అత్తగారు నా కూరల గురించి వెయిట్ చేస్తుందండి. పక్కన బుట్ట కూడా తీసుకొచ్చుకుంది. ఏంటంటావు, నా కూర గురించి వెయిట్ పెట్టేసరికి మాయ దిగుతాడా? లేదు లేదు, అలాగేం పోవు, బతుకుతారా? ఆగండి. కూర అయితే మగ్గుతుందండి, మూత తీసి చూద్దాం. రైస్ అయితే గంజి వంపేసానండి, అన్నం కూడా అయిపోయింది. అట్లాగే గోంగూర కర్రీ కూడా అయిపోయింది. గోంగూర ఎండి రొయ్యల కర్రీ. రైస్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి, ఇప్పుడే గంజి వంపాను. అలాగే గోంగూర రొయ్యల కర్రీ కూడా అయిపోయింది. గోంగూర ఎండి రొయ్యల కర్రీ. ఆ వంట అయితే అయిపోయిందండి. మరి మీ వంట కూడా అయిపోయిందా? మాకైతే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి, నేనైతే ఇప్పుడు మా అత్తగారికి కూర అనేది తీస్తున్నాను. కాదు లేకుండా కూర తిని మా అత్తగారు టేస్ట్ చెప్తారు. ఇదిగోండి, మా అత్తగారు కర్రీ తీసుకెళ్తుంది తినడానికి. బాగుంటుంది.